రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ నాం ఎన్డీఏ 173 సీట్లతో ఆధిక్యంలో ఉంది. 170కి పైగా స్థానాల్లో పైగా ముందంజలో ఉంది. అటు మహాగఠబంధన్ కూడా 65లో ఉంది. పోటాపోటీగా దూసుకెళ్తుంది. అటు బీజేపీ జేడీయూ మ్యాజిక్ ఫిగర్ అయితే ఎన్డీఏ దాటేసింది. చూడాలి ఇంకా రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఎన్ని ఓట్లు పోలవుతాయి. అటు ఒడిశాలోని నువాపడాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటా స్థానంలో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటా స్థానంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు జూబ్లీ హిల్స్ అండ్ అటు బీహార్ కూడా ఈసీ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ దాటింది ఎన్డీఏ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా దాటుతుంది ఎన్డీఏ. ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. 4వ రౌండ్ ముగిసేసరికి ఇంకా ఎన్డీఏ 170కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. 100 కంటే తక్కువ స్థానాలకు పరిమితమైంది మహాగఠబంధన్. ఆల్రెడీ తేజస్వి యాదవ్ కూడా ఒక ప్రకటన చేశారు. 18నే మేమే ప్రమాణ స్వీకారం చేస్తాము, మేమే గెలుస్తాము అని చెప్పి. బట్ ఇప్పుడు 65 సీట్లకి పరిమితమైంది. అటు ఎన్డీఏ 173 ఆధిక్యంలో కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటాలో కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు ప్రశాంత్ కిషోర్ కూడా చాలా మాట్లాడారు, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము అని. బట్ ఆయన సొంత స్థానంలోనే సొంత ప్రజలు ఆయన్ని ఆదరించలేకపోయారు. ఆయనకైతే ఇంకా ఏమీ కనిపించట్లేదు. ఒక 5-6 సీట్లు వచ్చినట్టుకైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ చూపించాయి. ఇటు మహాగఠబంధన్ 64, అటు ఎన్డీఏ 170కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. 100 కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది మహాగఠబంధన్. రైట్, ఇక బీజేపీ ఎన్డీఏ అసలు ఏ విధంగా ముందుకు వెళ్తోంది, బీహార్లో ఎన్డీఏ ఏ విధంగా ముందుకు వెళ్తోంది, మా అవుట్పుట్ ఎడిటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి అసలు తేజస్వి యాదవ్ కానీ జన్ సూరజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ కానీ చాలా మాటలు మాట్లాడారు, మేమే అధికారంలోకి వస్తాము అని. నిన్న మొన్నటి వరకు కూడా తేజస్వి యాదవ్ మాట్లాడారు, అంటే మేము గెలుస్తాము అన్న ధీమాతో ఉన్నాము, ఖచ్చితంగా ఈసారి నితీష్ని ప్రజలు ఎవరు కూడా ఆదరించరు అని. బట్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ అయ్యాయి అనుకోవచ్చా? ప్రస్తుతం ఎన్డీఏ 173 సీట్లలో ఆధిక్యంలో ఉంది కదా. బీహార్లో ఎన్డీఏ అంచనాలను మించి దూసుకుపోతోంది. 170కి పైగా స్థానాల్లో ఇప్పుడు ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ జేడీయూ ఈ రెండు పోటాపోటీగా 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అదే టైంలో చిరాగ్ పాస్వాన్ పార్టీ కూడా గత ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకుంటే ఈ ఎన్నికల్లో 20కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇక మహాగఠబంధన్ విషయానికి వస్తే కేవలం 66 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. 46 స్థానాల్లో జేడీయూ, 14 స్థానాల్లో కాంగ్రెస్, కేవలం 6 స్థానాల్లో ఇతర లెఫ్ట్ పార్టీలు ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. సో ఈ ట్రెండ్స్ ని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ 148, 150 స్థానాలకు పరిమితం అవుతాయని చెప్తే దాన్ని దాటి స్వీప్ దిశగా ఎన్డీఏ దూసుకెళ్తోంది అని చెప్పొచ్చు. శ్రీదేవి, తేజస్వి యాదవ్ కూడా ఒక మాట మాట్లాడారు కిరణ్, అంటే వాళ్ళు గెలిచినా కూడా ప్రకటించారు, మేము గెలిస్తే కూడా ప్రకటించారు, వాళ్ళు గెలిస్తే మాత్రం ప్రకటిస్తారు, ఇది అధికారికంగా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారని చెప్పేసి నిన్న కొన్ని కామెంట్స్ చేశారు తేజస్వి యాదవ్. శ్రీదేవి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు వస్తున్న ఫలితాలపై కూడా కాంగ్రెస్ పార్టీ దీని గురించి స్పందిస్తోంది. నిజంగా అసలు ఇది గెలుపు కాదు, ఇక్కడ జరిగింది ఓట్ల విషయంలో దారుణమైన మోసం జరిగింది కాబట్టి ఫలితం ఇట్లా కాకుండా మరోలా ఎలా వస్తోంది అని చెప్తోంది. అంటే దాదాపు ఓటర్ల సవరణ విషయంలో 65 లక్షల ఓటర్లను పక్కన పెట్టారు, 65 లక్షల ఓట్లను తొలగించారు. అదే టైంలో 21 లక్షల మంది కొత్తగా యాడ్ అయ్యారు. అంటే ఓటర్లలో 45 లక్షలకు పైగా తేడా వచ్చింది. సో ఇవన్నీ మా ఓట్లే, కాంగ్రెస్ కి పడాల్సిన ఓట్లే, మహాగఠబంధన్ కి పడాల్సిన ఓట్లనే తొలగించారు అనేది మహాగఠబంధన్ నేతల ఆరోపణ. దాన్ని బట్టి ఇప్పుడు వస్తున్న ఫలితాలు కూడా మాకు వ్యతిరేకంగా మా ఓటమి దిశగా నడిచేలా వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తున్న ఆరోపణ. కౌంటింగ్ లో ఏదైనా తేడా వస్తే శ్రీలంక, నేపాల్ పరిస్థితి అని ఆర్జేడీ ఎమ్మెల్సీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు ఎన్డీఏ 175 లీడ్లో ఉంది కదా, మరి ఈ వ్యాఖ్యల వెనక ఉన్న కారణం ఏంటనుకోవచ్చు ఆర్జేడీ ఎమ్మెల్సీ?
శ్రీదేవి ఎన్నికల టైంలో ఇట్లాంటి ఉద్రిక్త పరమైన వాతావరణం కానీ ఆందోళనలు చేయడం కానీ స్టేట్మెంట్లు కానీ సహజమే. దానికి తోడు ఓడిపోతున్న పక్షానికి ఇట్లాంటి ఈ రకమైన కామెంట్స్ చేయడం చాలా సాధారణంగానే కనిపిస్తుంది. ఎన్నికలు ఫెయిర్ గా జరగలేదు కాబట్టి మాకు అన్యాయం జరిగింది, మేము ఓటమి పాలవుతున్నాము అనే రకమైన కామెంట్స్ చేయడం సహజమే. ఇక నేపాల్, ఫిలిప్పీన్స్ ఇట్లాంటి ఈ తరహా ఆందోళనలు జరగటానికి అనువైన పరిస్థితులు బీహార్ లో కానీ మన దేశంలో కానీ ఉన్నాయి అని చెప్పలేము. అది కేవలం తాత్కాలిక ఉద్రేకంలోంచి చేస్తున్న స్టేట్మెంట్లుగా మాత్రమే చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఒకసారి జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడదాం. జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. బీజేపీ నేత అమర్ గారితో మాట్లాడదాం. అమర్ గారు, ఏంటి జూబ్లీ హిల్స్ లో ఇలా ఉంటే బీహార్లో మీరు మ్యాజిక్ ఫిగర్ ని దాటేశారు. రైట్, అమర్ గారితో మళ్ళీ మనం మాట్లాడదాము. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? జూబ్లీ హిల్స్ లో ఇలా ఉంటే బీహార్లో అలా ఉంది, మ్యాజిక్ ఫిగర్ ని కూడా